అమ్మ మీ దగ్గర అసలు ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మా దగ్గర మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ నాటుకోడి ఇవి అన్నీ ఉంటాయండి. వీటిని మా స్పెషల్ మసాలా వేసి బొగ్గుల మీద కాలుస్తాం. ఓకే. అయితే మీరు ఇవన్నీ స్పెషల్స్ చెప్పారు కదా, వీటన్నింటిలో మీ దగ్గర స్పెషల్ ఐటమ్స్ అంటే ప్రతి ఒక్క దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది కదా, మీ దగ్గర ఏంటి స్పెషల్? మా దగ్గర మటన్ స్పెషల్. మటన్ ఎందుకు స్పెషల్ అంటారా, మన హైదరాబాద్లో మీరు ఏ హోటల్లో ఎక్కడైనా సరే ఎతికితే ఆ మటన్ దొరకదు. ఎందుకంటే మేము స్పెషల్గా పొట్టేలు మాంసం, లేత పొట్టేలు మాంసం తెప్పించి మటన్ కాల్చిన మాంసం చేస్తాం. ఓకే. బొగ్గుల మీద కాలుస్తాం. అది కాకుండా ఇక్కడ ఎక్కడ కూడా మీకు నాటుకోడి బార్బిక్యూ దొరకదు. మా దగ్గర నాటుకోడి బార్బిక్యూ కూడా ఉంటుంది. ఓకే. నాటుకోడితో బార్బిక్యూ. అంటే జనరల్గా అయితే నార్మల్ బ్రాయిలర్ కోడితోనే బార్బిక్యూలు మనం తింటూ ఉంటాము. మీ దగ్గర మాత్రం నాటుకోడితో బార్బిక్యూ అంటారు. నాటుకోడితో ఉంటుంది, బాయిలర్ కోడి బార్బిక్యూ ఉంటుంది. కానీ నాటుకోడి స్పెషల్ ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ దొరకదు కదండి, మాక్సిమం చేయరు ఎవరు, మన దగ్గర దొరుకుతుంది. ఓకే. అయితే అమ్మ ఎంతమంది వస్తూ ఉంటారు రోజు, అండ్ వీకెండ్స్ లోకి నార్మల్ డేస్ లోకి ఎలా ఉంటుంది ఫ్లోటింగ్? రోజు 200 మెంబర్స్ పైన వస్తారండి. ఇంకా వీకెండ్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటారు. అంటే ఇది టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఓకే బాగా అదే హెవీ ఫ్లోటింగ్ అయిపోతుంది. అమ్మ ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 149 నుండి అండి. ఇంకా ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ కబాబ్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా, దాంట్లో తినడానికి రైస్ ఐటమ్ కానీ లేదంటే నాన్ ఐటమ్ కానీ ఇంకేమైనా ఉంటుందా? మా దగ్గర రైస్ అలాంటివి ఏమీ ఉండవండి. జొన్న రొట్టె ఉంటుంది, అది కూడా పచ్చ జొన్నలతో చేస్తాము. అది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. మామూలుగా జొన్నలు మంచిది, నార్మల్గా తెల్ల జొన్నల కంటే పచ్చ జొన్నలు ఇంకా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ అయితే మేము విన్నదైతే తెల్ల జొన్నల గురించే విన్నాం. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఆ పచ్చ జొన్నలు దాని గురించి అంటున్నా. లేదండి, మా చిన్నప్పటి నుండి మేము పచ్చ జొన్నలే తినేవాళ్ళము. అది టేస్ట్ కూడా తెల్ల జొన్నల కంటే టేస్ట్గా ఉంటుంది. ఓకే. మా దగ్గర తినడానికి చాలా మెత్తగా వస్తాయి రొట్టెలు, చాలా బాగుంటాయి. ఓకే. దీంతో పాటు జొన్న రొట్టె ఉంటుంది. జొన్న రొట్టె రెసిపీని ఎక్కడ నేర్చుకున్నారు? అండ్ మీ దగ్గర కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు నేర్పించారా? ఇది మా పూర్వీకుల నుండి వచ్చిందండి. నాగప్ప గౌడ్ అని మా బాబాయ్ గారు ఉన్నారు, దేవరబండలో ఉంటది వాళ్ళకు కూడా కాల్చిన మాంసం. ఓకే. అక్కడ అక్కడ ఉంది. ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. వీళ్ళకు నేర్పించడం అంటే ఏమి ఉండదు, నేనే ఇంట్లో స్వయంగా తయారు చేసి వాళ్ళకు మసాలా తీసుకొచ్చిస్తాను. కేజీ కింద క్వాంటిటీ అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారు. ఓకే. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్, సీక్రెట్ రెసిపీ పుష్పలత గారు ఓన్లీ చేసే రెసిపీ అది.